హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే మీ ముందుకు ఈరోజు మేము రీసెంట్గా వెళ్ళిన శ్రీశైలం టూర్ వీడియోనైతే తీసుకొని వస్తున్నా. సో ఇది కార్తీక మాసం కాబట్టి శ్రీశైలంలో ఇంకా విపరీతమైన జనాలైతే ఉన్నారు. సో మేము కూడా శివదేవుణ్ణి దర్శించుకోవడానికి శ్రీశైలం వెళ్ళాము యాక్చువల్లీ. సో మేము వెళ్ళిన రోజు స్పెషాలిటీ ఏంటంటే అది 3వ కార్తీక సోమవారం. అండ్ అనదర్ థింగ్ ఈజ్ ఆ రోజు శివుని పుట్టినరోజు అంట. అంటే శ్రీశైలంలో వెలసిన శివదేవుని యొక్క పుట్టినరోజు అని చెప్తున్నారు అక్కడ. సో మేమైతే లైక్ ఆల్మోస్ట్ 3 in the afternoon స్టార్ట్ అయ్యాం యాక్చువల్లీ. సో హైదరాబాద్ నుంచి మనకి ఒక 5 hours జర్నీ ఉంటుంది శ్రీశైలంకి. సో ఆల్రెడీ చూస్తున్నారు కదా, సో ఎంత డార్క్ నెస్ అయితే మనం చూస్తున్నాము. సో టైం అయితే ఆల్మోస్ట్ లైక్ 7:50 అలా అవుతుంది ఆ టైంలో. సో మేమైతే ఆల్మోస్ట్ శ్రీశైలం రీచ్ అయినప్పటికీ 8:30 అలా అయ్యింది. సో కొండపైకి మేమైతే ట్రావెల్ చేస్తున్నాం ఇలా. సో చూస్తున్నారు కదా, డార్క్ ఫారెస్ట్ మధ్యలో ఉన్నాం. అండ్ మీరు చూస్తున్నారు కదా స్క్రీన్లో శ్రీశైలం డ్యామ్ అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. ఇండియన్ ట్రై కలర్స్లో ఆ కలర్స్ అండ్ లైట్స్ సూపర్గా అనిపించింది. సో ఎవరైనా అంటే మేమైతే ఓవర్ నైట్ స్టే చేయాలనుకున్నాం కాబట్టి కొద్దిగా లేట్గా స్టార్ట్ చేసాము మా జర్నీ. సో ఎవరైనా లైక్ ఎర్లీగా వచ్చేయాలి అనుకున్నా, లేకపోతే ఓవర్ నైట్ స్టే చేయకూడదు, జస్ట్ 1 dayలో కంప్లీట్ చేసుకోవాలనుకుంటే సో ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ఆర్ మార్నింగ్ టైమ్స్లో స్టార్ట్ అయితే మళ్ళీ ఈవినింగ్ ఆర్ నైట్ టైంకి రిటర్న్ వచ్చేయచ్చు. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా డ్యామ్. సో చాలా లాంగ్ నుంచి వీడియో తీయడానికి ట్రై చేశాను యాక్చువల్లీ. అండ్ ఆ జర్నీ అయితే మాత్రం అల్టిమేట్ అని చెప్పాలండి యాక్చువల్లీ. సో హైదరాబాద్ నుంచి మనం శ్రీశైలం వెళ్ళేటప్పుడు ఒక కొండ పైకి వెళ్తాం, మళ్ళీ ఆ కొండ దిగి మళ్ళీ వేరే కొండ పైకి వెళ్తాం అనమాట. సో 2 mountains మధ్యలో ఈ డ్యామ్, రివర్ ఇవన్నీ ఉంటాయి. చాలా సూపర్గా అనిపించింది. సో మేమైతే ఆల్మోస్ట్ చెక్ పోస్ట్స్ అన్నీ దాటేసాం అండ్ రీచ్ అయిపోతున్నాం అనమాట శ్రీశైలం. సో నైట్ టైం అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి యాక్చువల్లీ. అండ్ దారిలో మంచి టీ కూడా తీసుకున్నాం. సూపర్గా అనిపించింది. టీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది క్లైమేట్ అండ్ మంచి చిల్ అట్మాస్ఫియర్ అనమాట. సో చిల్ అట్మాస్ఫియర్ అంటే చాయ్ పడాల్సిందే కదా. సో మేము కూడా మంచిగా చాయ్ తాగి మళ్ళీ ట్రావెల్ స్టార్ట్ చేసాం. సో ఆన్ ద వేలో అయితే చాలా దగ్గరలో ఎక్కడ స్టాప్స్ లేవన్నమాట. అంటే ఆల్మోస్ట్ 10 kilometers 20 kilometers దగ్గర లోనే ఒక చిన్న చిన్న ఊర్లో వచ్చాయి అంతే. సో బెటర్ టు క్యారీ, అంటే ఏదైనా ఫుడ్ కానీ లేకపోతే హాట్ వాటర్ కానీ ఏమైనా మనం క్యారీ చేసుకుంటే బెస్ట్. సో మేము అలా శ్రీశైలం రీచ్ అయిపోయాక ఇంకా మనకి అక్కడ చాలా చౌట్రీస్ ఉంటాయి కదా, సత్రాలు ఇవన్నీ. సో మేము కూడా ఒక సత్రంకి వెళ్ళాం అండ్ రూమ్స్ అయితే తీసుకున్నాం. అండ్ నైట్ అయితే మంచిగా స్లీప్ వేసి ఎర్లీ మార్నింగ్ అయితే వేకప్ అయిపోయాం యాక్చువల్లీ. సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఎర్లీ మార్నింగ్ ఫుల్ మంచుతో నిండిపోయింది. అండ్ మేము నైట్ రీచ్ అయినప్పుడు ఇమ్మీడియట్గా లక్కీగా ఒక దర్శనం అయితే ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతుంది టెంపుల్ అనగానే మేము దర్శనం ఒకటి చేసుకున్నాం యాక్చువల్లీ సోమవారం రోజు. సో చాలా ఎక్సైటింగ్ బ్యూటిఫుల్గా అనిపించింది. సో మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్కి మళ్ళీ దర్శనానికి రెడీ అయిపోయాం. సో మేము ముందు రోజు వెళ్ళింది దర్శనం అయితే నార్మల్ దర్శనము. నెక్స్ట్ డే అయితే లైక్ 300 rupees టికెట్ అనమాట, అది 500 కూడా ఉంటుంది. అలానే నెక్స్ట్ డే అయితే మేము స్పర్శ దర్శనం కోసం అని చెప్పి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాం మళ్ళీ, అంటే సత్రం నుంచి. సో ఇదిగోండి, సో టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. మార్నింగ్ చాలా చిల్గా ఉంది అసలు. సో ఎవరైనా చిన్నపిల్లలు వాళ్ళకైతే మాత్రం డెఫినెట్గా స్వెటర్స్ అండ్ క్యాప్స్ అయితే వేసుకోండి. అండ్ పెద్దవాళ్ళకైతే ఇట్స్ ఓకే, అంత పర్లేదు. బట్ బెటర్ టు క్యారీ, అంటే మీకు ఓకే అనుకుంటే స్వెటర్స్ అండ్ రగ్స్ టైప్లో క్యారీ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే కంప్లీట్ మార్కెట్ కానీ ఫుడ్ కానీ చాయ్ బండి కానీ ఇలా అన్నీ అవైలబుల్గానే ఉన్నాయి యాక్చువల్లీ. సో ఎలాంటి ప్రాబ్లం లేదు. టిఫిన్ సెంటర్స్ అన్నీ అవైలబుల్గానే ఉన్నాయి. అండ్ టిఫిన్స్ కూడా చాలా బాగున్నాయి యాక్చువల్లీ. ఫుడ్ అండ్ టిఫిన్ ఎలాంటి ప్రాబ్లం లేదు.
అండ్ ఇది ఎంటైర్ అంటే శ్రీశైలం సిటీ టూర్ అయితే చేశా యాక్చువల్లీ. సో మా దర్శనం అయితే కంప్లీట్ అయింది. మేము స్పర్శ దర్శనం చేసుకున్నాం, మళ్ళీ నార్మల్ దర్శనం చేసుకున్నాం, మళ్ళీ కుంకుమార్చన కూడా కంప్లీట్ చేసుకున్నాం అనమాట. సో కుంకుమార్చన టికెట్ 1000 రూపీస్ ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ చేసేసారు. సో మీరు వెళ్ళాలనుకుంటే ముందుగా ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి టికెట్స్ అన్నీ. సో బుక్ చేసుకొని మీరు శ్రీశైలం ట్రిప్ అయితే ప్లాన్ చేసుకోవాలి యాక్చువల్లీ. అక్కడ ఎలాంటి ఆఫ్లైన్ టికెట్స్ ఉండవు ఎక్సెప్ట్ 300 రూపీస్ టికెట్స్. సో అది నార్మల్ దర్శనం అనమాట. సో చూడండి టెంపుల్ బయటకు వచ్చాం. టెంపుల్ బయటకు వచ్చాక చుట్టూరు ఎంత బ్యూటిఫుల్గా డివోషనల్గా ఉందంటే చాలా బాగుంది అసలు. అండ్ దర్శనం కూడా లైక్ ఆల్మోస్ట్ ఒక 30 to 40 మినిట్స్ పట్టింది, త్వరగానే కంప్లీట్ అయిపోయింది. అండ్ అలా టెంపుల్ బయటికి వస్తే మనకి దారిలో చాలా మంది అంటే సాధువులు కానీ రోడ్ సైడ్ మనకు కనిపిస్తూ ఉంటారనమాట. సో మా వాడు ఇంకా దాన ధర్మాల కార్యక్రమం స్టార్ట్ చేశారు. సో మా బ్రో అండ్ మా అబ్బాయి కూడా. అండ్ సో వీళ్ళందరూ ఇంకా దాన ధర్మ కార్యక్రమాలు కంప్లీట్ చేస్తూ దారిలో చిన్న చిన్న షాపింగ్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాం యాక్చువల్లీ. అండ్ చూసారు కదా మా వాడైతే చాలా ఇంట్రెస్టింగ్గా నోట్స్ అన్నీ తీసుకొని 10 రూపీస్ నోట్స్ అన్నీ తీసుకొని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాడు యాక్చువల్లీ. వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అండ్ ఇట్స్ ఎ గుడ్ థింగ్ కూడా. సో మేము దర్శనాలు అన్నీ కంప్లీట్ చేసేపటికి ఆల్మోస్ట్ లైక్ 10:30 అలా అయిపోయింది. సో కుంకుమార్చన అన్నీ కంప్లీట్ అయిపోయేసరికి సో ఇంకా నెక్స్ట్ మార్కెట్ ఇవన్నీ చూద్దామని చెప్పి ఇలా వాక్ చేస్తాం అనమాట. టెంపుల్ బయటకు వచ్చాక ఇలా ఒక కంప్లీట్ లైన్ ఉంటుంది. సో ఈ రోడ్ వైపు అలా కంటిన్యూస్గా వెళ్తే లైక్ ఒక 2 kilometers అలా ఉంటుంది అనమాట. సో అలా వాక్ చేసుకుంటూ మొత్తం చుట్టూరు అన్నీ చూసుకుంటూ ఇలా మా వాడు దాన ధర్మ కార్యక్రమాలు కూడా కంప్లీట్ చేస్తూ మెల్లమెల్లగా అలాగా టిఫిన్స్కి మార్కెట్కి అయితే వెళ్ళాం యాక్చువల్లీ. సో అలా టిఫిన్స్ అన్నీ చేసుకున్నాం, కంప్లీట్ చేసాం. అండ్ అక్కడక్కడ చిన్న చిన్న స్నాప్స్ అన్నీ తీసుకున్నాం. అండ్ మార్కెట్ చూస్తే చాలా లాంగ్ మార్కెట్ అసలు. సో చాలా పెద్దది, రకరకాల బొమ్మలు అండ్ డివోషనల్ ఐటమ్స్, మన పూజా సామాగ్రి, పిల్లలు ఆడుకునే టాయ్స్ అండ్ ఆల్ టైమ్ ఫేవరెట్స్ ఇంకా లేడీస్ షాప్స్ అన్నీ ఉన్నాయి యాక్చువల్లీ. గాజులు, క్లిప్స్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ నాట్. సో బ్యూటిఫుల్గా అనిపించింది. మనకి దగ్గరలో సైట్ సీయింగ్ కూడా కొన్ని ప్లేసెస్ ఉన్నాయన్నమాట. సో ఆ ప్లేసెస్ కూడా మనం కవర్ చేయొచ్చు శ్రీశైలం వెళ్ళేటప్పుడు. ఇంకా అవన్నీ కంప్లీట్ చేసుకున్నాక ఇంకా మేమైతే సత్రానికి రిటర్న్ వెళ్ళిపోయాం అనమాట. సో లంచ్ టైం సరికి సత్రంకి రీచ్ అయిపోయాం. ఎందుకంటే సత్రంలో మళ్ళీ మనకి లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో లంచ్ చేసి మేమైతే ఇంకా రిటర్న్ హైదరాబాద్ బయలుదేరడానికి ప్రిపేర్ అయ్యాం యాక్చువల్లీ. సో ఇదిగోండి ఇలా సత్రం నుంచి టెంపుల్కి లైక్ ఆల్మోస్ట్ ఒక 3 to 4 kilometers దగ్గరగానే ఉంటుంది. అండ్ బస్ స్టాప్ కూడా యాక్సెసిబుల్గానే ఉంటుంది. అండ్ ఆటోస్ కానీ బస్సెస్ కానీ అన్నీ నియర్ బైగానే ఉంటాయి కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. సో మాకు రిటర్న్ జర్నీ చేసే ముందు కొంత టైం దొరికింది. సో ఇంకా బస్ స్టాప్ దగ్గర ఈ షాప్స్ అన్నీ ఉన్నాయన్నమాట. జస్ట్ అలా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి మళ్ళీ ఒక వాక్ వేసాం ఆఫ్టర్ లంచ్. సో చూడండి చాలా షాప్స్ ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ ఫేవరెట్ పెయింటింగ్ అనమాట. సో శ్రీశైలం వచ్చారు అంటే కంపల్సరీగా ఇలాంటి ఒక పెయింటింగ్ అయితే చేస్తారంట. అండ్ దారిలో స్నాక్స్ తీసుకుందాం అన్నప్పటికీ ఒక చిన్న ఫ్రూటీ కూడా చూసాం యాక్చువల్లీ, 5 rupees ఫ్రూటీ. సో మన జనరల్గా 10 rupees ఫ్రూటీసే ఉంటాయి కదా, 5 rupee ఫ్రూటీ కూడా కనబడింది. సో జస్ట్ ఒక స్నాప్. అండ్ ఇంకా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం యాక్చువల్లీ. అండ్ మనకి నెంబర్ ఆఫ్ బస్సెస్, కార్స్, సో వాట్ నాట్ ట్రాన్స్పోర్ట్ అంతా అవైలబుల్గానే ఉంది. సో అలాంటి ప్రాబ్లం లేదు. బట్ ఇట్ ఇస్ బెటర్ టు బుక్ ఆన్లైన్ కానీ లేకపోతే రిజర్వేషన్ కానీ చేసుకోవచ్చు. ఆ రిజర్వేషన్ కౌంటర్ కూడా బస్ స్టాప్లోనే ఉంది. సో ఇట్ ఈస్ వెరీ యాక్సెసిబుల్ అనమాట. సో చూడండి ఇంకా మళ్ళీ కంప్లీట్ ఫారెస్ట్ మధ్య నుంచి ఇంకా వెళ్తూ ఉంటాం మన జర్నీ అంతా. సో చూడండి ఎంత బ్యూటిఫుల్ సీనరీస్ అంటే అసలు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది యాక్చువల్లీ.
సో ఆ మౌంటైన్స్ ఆ మధ్యలో రివర్ బ్రిడ్జ్ ఎంత బాగుందంటే అంత బాగుంది. సో నేనైతే కంటిన్యూస్గా అలా వీడియో షూట్ చేస్తూనే ఉన్నా. చూడండి, ఇది శ్రీశైలం డ్యామ్. అల్టిమేట్. నిన్న ముందు రోజు నైట్ అయితే మీకు ఈ వీడియోలో చూపించాను కదా. సో ఫుల్ లైటింగ్స్, ట్రై కలర్ లైటింగ్, ఆ డ్యామ్ అనమాట. సో నైట్ అయితే ఆ లైట్స్ వేశారు. అండ్ మార్నింగ్ అయితే ఒక్క గేట్ నుంచి అయితే వాటర్ అయితే రిలీజ్ చేశారు. యాక్చువల్లీ చాలా సూపర్గా అనిపించింది. సో మీకు ఇంకా క్లోజప్ వీడియోలో చూపిస్తాను యాక్చువల్లీ. సో ఇదంతా చుట్టూరు ఇలా చూడండి, ఆ లేక్ అండ్ చాలా బంపీ రైడ్ అనమాట. సో చాలా కర్వ్స్ అన్నీ ఉంటాయి. సో కేర్ఫుల్గా జర్నీ అయితే కంప్లీట్ చేసుకోవాలి. అండ్ సూపర్ అసలు జంగిల్ మధ్య నుంచి అలా ట్రావెల్ చేస్తాం, ఫారెస్ట్ మధ్యలో ట్రావెల్ చేస్తామంటే ఆ ఫీలే వేరేగా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ సీనరీ చూసారు కదా, ఆ వాటర్ అలా ఒక గేట్ నుంచి అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఆ సీనరీ చూసుకుంటూ అసలు టైమే తెలియలేదు, అసలు చాలా ఫాస్ట్గా దిగిపోయాను కిందకి. సో చూసారు కదా వాటర్ ఎంత బాగుందో. సో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో చుట్టూరు ప్లేసెస్ కానీ, అక్కడ దారిలో మధ్యలో ఎకో పార్క్స్ కానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. యానిమల్స్ అన్నిటి గురించి డిస్క్రిప్షన్స్ ఇవన్నీ చాలా బాగా చేశారు ఎకో పార్క్స్. అండ్ సూపర్ అనిపించింది అసలు. ఎంత హైట్ నుంచి మనం కిందకు వస్తున్నాం అనేది ఆ వీడియో షూట్ చేస్తున్నప్పుడు అయితే చాలా స్కేరీగానే ఉంది. సో చాలా హైట్ నుంచి మనం కిందకు వస్తాం, మళ్ళీ కింద నుంచి మళ్ళీ పైకి ట్రావెల్ చేస్తాం అనమాట. సో 2 times మనకైతే విజిబిలిటీ వస్తుంది డ్యామ్. సో బ్యూటిఫుల్గా అనిపించింది. సో అది మీకు లెఫ్ట్లో చూసారు కదా, అది జల విద్యుత్ కేంద్రం. సో ఆ పవర్ స్టేషన్స్ చాలా బాగుంది యాక్చువల్లీ వ్యూ అయితే. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, మార్నింగ్ ఇలా ఈ సీనరీ చూసుకుంటూ అలా ట్రావెల్ చేయడం, క్లైమేట్ కూడా చాలా బాగుంది. అండ్ ఒక మంచి సీనరీ అయితే ఉంది. సో చూడండి, ఇలా కొండల మధ్యలో ఆ రివర్ అలా ఫ్లో అయితే ఉంటుంది. అండ్ మనం అలా కూర్చొని ఈ సీనరీస్ అన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. అసలు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అసలు టైం అస్సలు తెలియలేదు. డెఫినెట్గా శ్రీశైలం మీరు ట్రావెల్ చేసేటప్పుడు మాత్రం, సో ఇన్ కేస్ ఇఫ్ నైట్ డ్యామ్ రీచ్ అవ్వాలనుకుంటే డ్యామ్ దగ్గర మాత్రం డెఫినెట్గా స్టాప్ చేయండి. అండ్ మంచిగా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చు. బట్ బీ కేర్ఫుల్గా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోండి. అండ్ మార్నింగ్ కూడా ఒకవేళ ట్రాన్స్పోర్ట్ వస్తున్నప్పుడు డ్యామ్స్ దగ్గర అయితే మంచి వ్యూ పాయింట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో మనం అక్కడ ఆగి ఆ వ్యూస్ అన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్ళొచ్చు. సో బ్యూటిఫుల్. సో ఇలా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ శ్రీశైలం టూర్ అయితే మేము కంప్లీట్ చేసుకున్నాం యాక్చువల్లీ. అండ్ ఇలానే మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ అండ్ డివోషనల్ వీడియోస్ మీ ముందుకైతే తీసుకొని వస్తా. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అన్నీ మ్యాక్సిమం మీకు ఈ వీడియోలో నేను కవర్ చేశా. సో మార్నింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అర్చనలు ఉంటాయి యాక్చువల్లీ. సో నార్మల్ దర్శనం కానీ, స్పర్శ దర్శనం కానీ, కుంకుమార్చన కానీ, సో ఇలా అభిషేకం కానీ, ఇలా డిఫరెంట్ దర్శనాలు ఉంటాయి యాక్చువల్లీ. మనం ఆన్లైన్లో చూసుకుంటే మనకి ప్రతి దర్శనం యొక్క కాస్ట్ అండ్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. అండ్ మోస్ట్లీ మనం ఎక్సెప్ట్ 300 or 500 దర్శనం కాకుండా ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది. అండ్ రిమైనింగ్ అంటే ఈ స్పర్శ దర్శనం కానీ, కుంకుమార్చన కానీ, లేకపోతే అభిషేకాలు కానీ, ఇవి ఏం చేసుకోవాలన్నా కానీ ఆన్లైన్లో టికెట్ ముందే బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళండి. ఎందుకంటే అక్కడ ఆఫ్లైన్ సిస్టమ్ అనేది కంప్లీట్గా రిమూవ్ చేసేసారు. అండ్ దట్టు కార్తీక మాసం కాబట్టి మనకి అడ్వాన్స్డ్ రిజర్వేషన్ బుకింగ్ అన్నీ ప్రొవైడ్ చేశారు. సో వాళ్ళు ముందే ఎలాంటి క్యూస్ ఏమి ఉండకూడదని చెప్పి ఆన్లైన్లో పెట్టేశారనమాట. సో డెఫినెట్గా అవన్నీ బుక్ చేసుకొని వెళ్ళండి. అండ్ అకామిడేషన్ అయితే మాత్రం మ్యాక్సిమం రిజర్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. బట్ ఇన్ కేస్ పాసిబిలిటీ లేకపోయినా కానీ చాలా చౌటరీస్ కానీ, సత్రాలు కానీ ఉన్నాయి. సో ఎక్కడో ఒక దగ్గర అయితే అకామిడేషన్ అయితే డెఫినెట్గా దొరికేస్తుంది. సో దాంట్లో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ ఇఫ్ పాసిబుల్ ఉంటే మనకి వింటర్ వేర్ అయితే క్యారీ చేయండి. సో రగ్స్ కానీ,
స్వెటర్స్, క్యాప్స్. సో కిడ్స్తో వెళ్ళేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగానే వెళ్ళండి. సో క్లైమేట్ అయితే కొద్దిగా కూల్గా ఉంటుంది. అండ్ దారిలో మేము అలా వెళ్తున్నప్పుడు ఇలా మనకి పత్తి చెట్లు కనిపించాయి అనమాట. సో చాలా సూపర్గా అనిపించింది. సన్లైట్ అలా పడుతూ ఉంటే అవి మంచిగా షైన్ అవుతున్నాయి అనమాట. సో చూసారు కదా, సో దారంతా ఇలా పత్తి కనబడుతూ ఉంది. సో బ్యూటిఫుల్ సీన్ అనమాట. సో ఇంకా అయితే ఇంకా అలా సన్సెట్ అయిపోతూ ఉంది. అండ్ మేమైతే ఆల్మోస్ట్ హైదరాబాద్ రీచ్ అయినప్పటికీ ఒక 10:30 అలా టైం అయింది. అండ్ సక్సెస్ఫుల్గా ఈ ట్రిప్ అయితే మేము కంప్లీట్ చేసుకున్నాం. సో మంచిగా దర్శనం అన్నీ అయింది. అండ్ ఐ మీన్ చాలా క్రౌడ్ కూడా ఉంది, బట్ స్టిల్ వీఆర్ లక్కీ అనమాట. సో త్వరగానే మాకు దర్శనాలన్నీ కంప్లీట్ అయిపోయాయి. బట్ లేటర్ ఆన్ అంటే కొంతమంది వెళ్ళినప్పుడు అయితే మాత్రం కొద్ది క్రౌడ్ ఎక్కువగానే ఉందని విన్నా యాక్చువల్లీ. సో ఇలా మంచి మంచి స్నాప్స్ అయితే తీయడానికి ట్రై చేశా. సో చూడండి, బ్యూటిఫుల్ సీనరీస్ అండ్ స్నాప్స్. ఇలానే మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొని వస్తా. సో ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. సో ప్లీజ్ టేక్ కేర్. బాయ్. మీకు ఎలాంటి క్వరీస్ ఉన్నా కానీ నాకు కామెంట్స్లో పింక్ చేయండి, నేను మీకు డీటెయిల్స్ ఇస్తాను. థ్యాంక్ యూ. బాయ్.